ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడాన మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే, మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమైనా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడదో నాకైతే అర్థం కాదు. నీకేంటి సంబంధం? మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు? తప్పు కదా అని అడుగుతున్నా నేను. వ్యక్తిగత గోప్యం, మన విషయాలు మీకెందుకు? 20, 30, 18,000 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. వాలంటీర్ వ్యవస్థ పెట్టింది దేనికోసం? ఏదో ఇంటికి బియ్యం వేసేదానికి అని అన్నాడు. బియ్యం ఏడేస్తున్నాడు? రావటంలే. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తానన్నాడు, ఏడుస్తాడు? రావటంలే. సో రేపు పొద్దున వచ్చిన తర్వాత వీళ్ళని ఏ రకంగా బాధ పెట్టచ్చు, ఏ రకంగా భయపించవచ్చు, టీడీపీ అయితే ఏ రకంగా తొక్కచ్చు, ఇవన్నీ కూడా వాలంటీర్ తెలుసు. ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ లాగా. అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్టు ఈ బాంబ్ బ్లాస్ట్ల కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని దగ్గర పెడతారు. ఆ టైంలో వీళ్ళు ఎలక్షన్ల కోసం చేసిన స్లీపర్ సెల్స్ వీళ్ళు. గ్రామాన వాడాల సంధానకర్తలుగా ఒకవైపున సచివాలయము, మరోవైపున వాలంటీర్స్ నిస్వార్థంగా రూపాయి కూడా లంచం ఆశించకుండా, వివక్ష అన్నది ఏమాత్రం కూడా చూపించకుండా, నిస్వార్థంగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, చివరికి వాళ్ళు మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమం కూడా నిస్వార్థంగా చేస్తూ ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, మీ అందరి